सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयम्पि बुद्धं शरणं गच्छामि द्वितीयम्पि धम्मं शरणं गच्छामि द्वितीयम्पि संघं शरणं गच्छामि तृतीयम्पि बुद्धं शरणं गच्छामि तृतीयम्पि धम्मं शरणं गच्छामि तृतीयम्पि संघं शरणं गच्छामि पाणातिपाता वेरमणि सिक्खापदं समादियामि अदिन्नदाना वेरमणि सिक्खापदं समादियामि मूसावादा वेरमणि सिक्खापदं समादियामि सुरामेरय अजपमाददाना वेरमणि सिक्खापदं समादियामि कामेषु मिथ्याचार అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా అమ్మా ప్రశాంతును గన్నావమ్మా అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా అమ్మా ప్రశాంతుని గన్నావమ్మా అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా అమ్మా ప్రశాంతును గన్నావమ్మా అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా అమ్మా అందులో బాబాసాహెబ్ స్థాపించిన ఒక సంస్థ సైనిక్ పోలని ఈ ఎస్ఎస్డిలో భాగంగా ప్రశాంత్ కూడా ఎస్ఎస్డిలో మన బారాల విలేజ్ సంబంధించిన ఎస్ఎస్డిలో కమిటీలో పనిచేస్తున్నాడు. నాకు ఆ ఎస్ఎస్డిలో భాగంగానే ప్రశాంత్ తెలుసు, కానీ నాకు ఇండివిజువల్ వ్యక్తిగతంగా ప్రశాంత్ నాకేం పరిచయం. అంబేద్కర్ ఆలోచన విధానంలో భాగంగా, అంబేద్కర్ ఐడియాలజీలో భాగంగా మా ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం, ఆ బంధము ఈరోజు నన్ను ఇక్కడ నటించింది. ప్రశాంత్ పరిచయం అవుతూనే నాకు దూరమైండు అనేది కొంత బాధాకరమైన సంఘటనని, అందరినీ వేధిస్తున్నప్పటికీ అతని అడుగులు బాబాసాహెబ్ ఒక ఆలోచన విధానంలో ముందుకు కదిల్చిండు. ఆయన ఆలోచన బాబాసాహెబ్ యొక్క ఆలోచనల వైపు మళ్లించిండు. ఆయన బాబాసాహెబ్ ఏం కోరుకున్నాడు, మన జాతులు ఎట్లా బతకాలని కోరుకునే ఆ ఆలోచనలో భాగంగా ఆయన ముందుకు నడిచాడు. అలాగే భవిష్యత్తులో కూడా అలాగే నడిచి ఈ గ్రామానికి ఒక దిక్సూచిగా నిలబడతాడని అనుకున్నాము. కానీ యాదృచ్ఛికంగా నాకు ప్రశాంత్
నిన్న ఈ సమయానికి తెలిసింది ప్రశాంత్ ఇట్లా ఎక్స్పైర్ అయినాయని. నాకు ఈ సమయం తెలిసినప్పటికీ నేను స్వామికి ఫోన్ చేస్తే అయిపోయిందన్న దాన సంస్కారం అయిపోయింది అని చెప్పింది. లేకపోతే నేను నిన్న వచ్చేటోని తెలియదు, నాకు విషయం లేట్గా తెలిసింది. అట్లా ప్రశాంత్ ఇక్కడికి మీతో ప్రశాంత్ యొక్క మిత్రులు షేర్ చేసిన ఆలోచన విధానంలో ప్రశాంత్ మంచి మనసున్న గొప్ప పిల్లోడు, మంచి ఆలోచన విధానం కలిగి మంచి దారిలో నడుస్తున్న ఒక సమతా సైనిక సోల్జర్. అతని యొక్క అవసరము మన సమాజానికి, ఈ గ్రామానికి, మన జాతికి ఎంతో ఉండే. అతని ఎడబాటు, అతని దూరం అనేది మన సమాజానికి తీరని లోటుగా నేను భావిస్తున్నాను. ఆయన ఆలోచన ఏదేమైనప్పటికీ, ఆయన మనకు భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన ఆశయం మన ముందుంది, ఆయన ఆలోచన మన ముందుంది. అది మన బాధ్యత. మన కళ్ళ ముందే ప్రశాంతున్నాడు. ఆయన ఆలోచనలు, ఆయన ఏదైతే ఈ గ్రామంలో ఏదైతే స్థాపించాలనుకోవడం, ఏ ఆలోచన విధానం అయితే బాబాసాహెబ్ ఆలోచన విధానం అయితే ముందుకు తీసుకెళ్లాలనుకోవడం, ఆ ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకుపోయే బాధ్యతను మన మీద పెట్టింది ప్రశాంత్. ఆ బాధ్యతనే మనం ప్రశాంత్గా మనం భావించుకోవాలి. ఆ బాధ్యతలో భాగంగా మనం ప్రశాంత్ని నిత్యం చూస్తూనే ఉంటాం. ఇక్కడ ప్రశాంత్తో పాటు ప్రశాంత్ యొక్క మిత్రులు ఉన్నారు. వాళ్ళు ఎస్ఎస్డిని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇక్కడ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఆ ఆలోచన విధానంలో మనం చేయగలిగితే మనం ప్రశాంత్ ఆలోచనను ముందుకు తీసుకెళ్తే వాళ్ళమైతాం. ప్రశాంత్ మనతోనే ఉంటాడు, ఎప్పటికీ మనతోనే ఉంటాడు. ఆయన ఆశయం ఆలోచన బాబాసాహెబ్ సిద్ధాంతం ఆయన ఆలోచన కాబట్టి బాబాసాహెబ్ సిద్ధాంతం ఎప్పటికీ మరణం లేనిది. కాబట్టి ప్రశాంత్ కూడా మరణం లేదు, మన కళ్ళ ముందు నిరంతరం ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. కాబట్టి ప్రశాంత్ భౌతికంగా లేకపోయినా మానసికంగా మన కళ్ళ ముందే ఉన్నాడు. ఆయన ఆలోచనల కోసం మనమందరం పాటుపడాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ గ్రామం లోపలికి మన పిల్లలు ఇందాక స్వామి మాట్లాడుతూ చెప్పిన ఆలోచన ఏంటంటే, మన పిల్లలు కొంచెం వ్యసనాలకు, అంటే తాగుడుకు అటువంటి వ్యసనాలకు కొంచెం దగ్గర అవుతున్నారేమో అనిపిస్తుంది ఆయన చెప్పిన మాటల ప్రకారం. కాబట్టి అటువంటి ఆలోచన ఉంటే బంద్ చేసుకోండి కొంచెం. ఆ ఆలోచన మనది కాదు. మనది వాస్తవానికి మనది సుర అసుర అనే 2 రకాల జాతులు ఉంటాయి ఈ దేశం లోపల. మనది అసుర జాతి. సుర అంటే మత్తు పానీయం. అసుర అంటే మత్తుని వ్యతిరేకించే వాళ్ళు, మత్తు పదార్థాలు తీసుకోని జాతులు. మనది అసుర జాతి. మనం మత్తుని తీసుకోరు. అంటే మత్తు పదార్థం అంటే గంజాయి కావచ్చు, గుట్కాలు కావచ్చు, మందు సరాయి కావచ్చు, ఏదైనా సరే మన శరీరానికి, మన మనసుకు మత్తు కలిగించే ఏ పదార్థాలను కూడా మనం తీసుకోము. అంటే మన తాతలు ముత్తాతలు వాటిని ఒప్పుకోలేదు, వాటిని తీసుకోలేదు. అది మనకు బయటి నుంచి మనకు వచ్చి అంటుకున్నది, ఇది ఒక అంటువ్యాధి. దీన్ని మనం దూరం చేసుకోవాలి. మనము నైతికంగా నీతిగా బతికిన జాతులు మనవి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఉద్యమ చరిత్రను, ఆయన జీవిత చరిత్రను, ఈ మహనీయుల చరిత్రను చదివితే మనకు చాలా జీవన విధానం, మనిషి యొక్క జీవన విధానం ఎట్లుండాలని తెలుస్తుంది. కాబట్టి ఆ జీవన విధానం ప్రకారం మనం బ్రతకాలి. మనందరం కూడా ఒక గొప్ప మార్పు వైపు ముందుకెళ్ళాలి. ప్రశాంత్ అందులో ముందుకెళ్తున్న క్రమంలోనే మనకు దూరమైంది. మనం అందరం ఆ దారిలో వెళ్ళి మన జీవన విధానాన్ని మార్చుకొని మనం ఉన్నతులుగా, మంచి గొప్ప పౌరులుగా, మంచి వ్యక్తులుగా సమాజం లోపల అందరూ ఆమోదించే విధంగా, అందరూ మనల్ని చూసి సంతోషపడే విధంగా, గౌరవంగా ఫీల్ అయ్యే విధంగా మనం జీవించాలని చెప్పేసి ఆ రోజు ముందులోనే ఉంది. అటువైపు మనం వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రశాంత్ నా నివాళులు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, చేసినటువంటి వ్యక్తి. మాకు జన్మనిచ్చింది తండ్రి అయినా మేము వెళ్ళేటువంటి ఆశయం డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క ఆశయంలో మేము పనిచేస్తున్నాం. కాబట్టి నేను నా మిత్రునిగానే, రక్త సంబంధీకునిగానే భావిస్తాను. తను దూరమైందని మీరు అంటున్నారు. నేను దూరం కాదు, మా ఆలోచనలో నిరంతరం బ్రతికే ఉంటాడు. మేము ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రశాంత్ చనిపోయారని మీరు అంటున్నారు, మరణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఇంట్లో ఉండేటువంటి సర్వసాధారణమైనటువంటి అంశం. ఒక జీవి పుట్టడము, మరణించడము అనేది సర్వసాధారణమైనటువంటి అంశం. ఇది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు దుఃఖించడం మానేస్తాం అని ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచానికే
శాంతిని బోధించినటువంటి సిద్ధార్థ గౌతమ్ బుద్ధుడు తెలియజేశాడు. సిద్ధార్థ గౌతమ్ బుద్ధుని దగ్గరికి ఒకరోజు ఒక తల్లి వచ్చింది. ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన ఏంటంటే, ఈ విధంగానే ఆ తల్లి యొక్క కొడుకు కూడా మరణించడం జరిగింది. ఆ తల్లి అంతటా తెలుసుకున్న తర్వాత గౌతమ బుద్ధుడు చాలా తెలివిగల వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఏదైనా చేస్తాడు, సాధించే వ్యక్తి అని నమ్మి గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అయ్యా నా కొడుకు మరణించాడు, మీరు చాలా శక్తిగల వ్యక్తి అంట, గొప్ప వ్యక్తి అంట, ఎలాగైనా చేసి నా కొడుకును బ్రతికించమని చెప్పి తను అడుగుతుంది. అప్పుడు గౌతమ బుద్ధునికి ఏం చేయాలనో ఒక్కసారి అర్థం కాదు. తనకు ఎన్ని రకాలుగా చెప్పినా తను ఒక్కటే అంటుంది. ఏమంటుంది అని అంటే, నా కొడుకుని ఖచ్చితంగా నాకు తెచ్చి బ్రతికించు అని అడుగుతుంది. ఇప్పుడు అమ్మగారు ఎట్లయితే ఏ విధంగా ఉన్నారో అదే స్థితిలో కూర్చొని అడుగుతుంది. గౌతమ బుద్ధుడు అప్పుడు ఒక అంశాన్ని తనకు చెప్పాడు. అమ్మా, మీ ఊర్లో ఏ ఇంటికైనా వెళ్ళు, ఏ ఇంట్లో అయితే మరణం లేకుండా ఉంటుందో, ఏ ఇంటిలో అయితే వ్యక్తి మరణించకుండా ఉంటాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని బియ్యం తీసుకురా అని పంపిస్తుంది. ఆమె తన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు తిరుగుతుంది, ప్రతి ఇంటిలో అడుగుతుంది, మీ ఇంట్లో ఎవరైనా మరణించకుండా ఉన్నారా, మీ ఇంట్లో మరణం సంభవించకుండా ఉందా అని అడుగుతుంది. కానీ ఆ ఊర్లో ఏ ఇంట్లో కూడా మరణం లేనటువంటి ఇల్లు ఆమెకు తారసపడలేదు. ప్రతి ఇంట్లో కొంతమంది పుట్టుకతోనే మరణిస్తారు, కొంతమంది గర్భంలోనే మరణిస్తారు, కొంతమంది కొంత ఎదిగిన తర్వాత తను గుడి నడకలేస్తుంటే మరణిస్తారు, కొంతమంది వయసుకు వచ్చిన తర్వాత మన ప్రశాంత్ ఏ విధంగా అయితే ఒక 20 సంవత్సరాల యవ్వనస్తుడై తన భుజస్కంధాల మీద తన కుటుంబాన్ని కొంత ముందుకు నడిపించాలనుకున్నటువంటి తరుణంలో ఏదో ప్రమాద అవశాత్తు, లేకుంటే కొంతమంది ఈ మధ్య చూస్తూనే ఉన్నాం, నేను ఫెయిల్ అయినా అని, లేకపోతే నాకు ఒక కారు కొనిపించలేదని, నాకు ఒక ఫోన్ కొనిపించలేదని, లేకపోతే నాకు అడిగినటువంటి విలాసవంతమైనటువంటి జీవితం ఇవ్వలేదని ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అట్లనో లేకపోతే కొంతమంది ఒక కాపురం పెళ్లి చేసుకున్న తర్వాత, పిల్లలైన తర్వాత ఇట్లా రకరకాలుగా ఏదో ఒక విధానంలో తన జీవన విధానంలో మరణించడం జరుగుతుంది. తనకు అర్థమైంది, ఎందుకు అనంటే మరణం లేని ఇల్లు ఉండదు. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత గౌతమ బుద్ధుని దగ్గరికి వచ్చి చెప్పింది, అయ్యా నేను నిజంగానే మరణం ఉండదు అనుకున్నా, చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తారని అనుకున్నా, కానీ అది అసాధ్యం అని తెలిసింది. కాబట్టి నా యొక్క నెక్స్ట్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని నా బాధ్యతగా నేను ఒక తల్లిగా నిర్వర్తిస్తానని చెప్పేసి మిగతా కార్యక్రమాలను పూర్తి చేశాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత సన్నివేశంలో తను తన 4 బిడ్డలను పోగొట్టుకున్నాడు. గౌతమ బుద్ధునికి తాను ఒక రాజు, తాను ఒక భిక్షువుగా ప్రపంచమంతా తిరిగి శాంతిని పంచిండు. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే తన జీవితాంతం మనలాంటి వారి కోసం తన జీవితాన్ని త్యాగం చేయడమే కాక తన 4 బిడ్డలను చంపుకున్నాడని నేను అంట. ఎందుకు అని అంటే, తను అనుకుంటే ఎంత గొప్ప వ్యక్తిగానైనా మారచ్చు, ఎంత సంపదనైనా కూడా కట్టుకోవచ్చు, ఎంత గొప్ప స్థానంలోనైనా ఉండవచ్చు. కానీ తను చేసినటువంటి గొప్ప త్యాగం మన కోసం, మన జాతి కోసం చేసినటువంటి త్యాగం ఏంటి అంటే, మనం ఈ విధంగా బట్టలు కట్టుకోవడానికి, మనం ఈ విధంగా కూర్చోవడానికి, మాట్లాడడానికి ఒక అవకాశాన్ని కల్పించాలని విదేశాల్లోకి వెళ్ళి చదువుకుంటూ ఏ ఉద్యోగం చేయకుండా మనకంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించడానికి తనకున్నటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని తన కన్న బిడ్డలకు ఒక రోజు సందర్భం వస్తే తన కన్న కొడుకు చనిపోతాడు, గంగాధర్ అని అటువంటి చిన్న పిల్లవాడు చనిపోతాడు. అప్పుడు ఇంటికి వస్తాడు, తన భార్య అడుగుతుంది, కనీసం దహన సంస్కారాలు చేద్దామంటే
ఇటువంటి డబ్బులు చేతిలో లేవు. ఏం చేయాలని కంగారు పడతా ఉంటుంది. తన భార్య అర్థం చేసుకొని తనకు పెళ్ళేనిస్తే ఆ చీరను దాచిపెట్టుకొని ఉంటుంది. ఎప్పుడైనా కనీసం కప్పడానికి గుడ్డ లేనటువంటి పరిస్థితి. ఆ చీరను చింపి తీసుకొచ్చి అడుగుతారు, రమా బాధపడుతున్నావు అని అడిగితే, బాధపడట్లేదు, నువ్వు కొన్ని చేస్తున్నటువంటి